భారత్ శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభం కానుంది. అయితే భారత్లో మా ఆటగాళ్లకు భద్రత లేదు అంటూ బంగ్లాదేశ్ జట్టు ఇప్పటికే ఈ టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్కు ఆడే అవకాశం లభించింది. మరోవైపు బంగ్లాకు మద్దతు పాకిస్తాన్ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత ఏకంగా టీ20 వరల్డ్ కప్ నే బైకాట్ చేయాలని పాక్ భావించింది. కానీ ఐసీసీ కన్నెర్ర చేస్తుంది అనే భయంతో చివరకు వెనక్కు తగ్గింది. టీ20 వరల్డ్ కప్ లో ఆడతాం, కానీ ఫిబ్రవరి 15న భారత్ తో మ్యాచ్ ఆడబోం అని పాకిస్తాన్ ప్రకటించింది. భారత్ తో మ్యాచ్ లో పాకిస్తాన్ ఆడకపోతే ఆ జట్టు కీలకమైన 2 పాయింట్లు కోల్పోవాల్సి వస్తుంది. ఈ పాయింట్లు టీమిండియా ఖాతాలో పడతాయి. ఇది పాకిస్తాన్ తదుపరి దశకు చేరుకునే అవకాశాలను ప్రభావితం చేస్తోంది. ఈ టెన్షన్లో పాకిస్తాన్ ఆటగాళ్లు ఉండగానే ఆ జట్టుకు మరో షాక్ తగలబోయే సూచనలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 7న పాకిస్తాన్ నెదర్లాండ్స్ మధ్య జరిగే మ్యాచ్తో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభం అవుతుంది. అయితే కొలంబోలోని సింహాలీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్కు వాతావరణం అనుకూలించకపోయే అవకాశం ఉంది. ఈ వేదిక మీదే పాకిస్తాన్, ఐర్లాండ్ మధ్య వార్మప్ మ్యాచ్ జరగాల్సి ఉండగా ఎడతెగని వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండా ఈ మ్యాచ్ రద్దయింది. పాకిస్తాన్ తొలి మ్యాచ్ ఆడబోయే శనివారం నాడు కూడా కొలంబోలో వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఆ రోజు వర్షం కురిసే అవకాశం 60 నుంచి 70% ఉంది. మ్యాచ్ జరిగే టైంలోనే వర్షం కురిసే ఛాన్స్ ఉండడంతో ఆటకు అంతరాయం కలగొచ్చు. ఒకవేళ వర్షం ప్రభావం ఎక్కువగా ఉంటే ఓవర్లను కుదించాల్సి వస్తుంది. కొలంబోలో వాతావరణం వేగంగా మారుతుంది. ఒకవేళ వర్షం గనక భారీగా పడి మ్యాచ్ రద్దయితే పాకిస్తాన్ నెదర్లాండ్స్ కు చెరో పాయింట్ కేటాయిస్తారు. భారత్తో మ్యాచ్ను కూడా బైకాట్ చేస్తే 2 మ్యాచ్లకు గాను పాక్ ఖాతాలో 1 పాయింటే చేరుతుంది. దీనివల్ల పాకిస్తాన్ సూపర్ 8 చేరాలంటే గ్రూప్ ఏలో అమెరికా, నమీబియా జట్లతో మ్యాచ్లు చావో రేవో అన్నట్టుగా మారతాయి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే 2024 టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ అమెరికా జట్టు ఓడించింది. దీంతో పాక్ లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. ఒకవేళ పాకిస్తాన్ ఆడే తొలి మ్యాచ్ రద్దయి భారత్తో మ్యాచ్ను బైకాట్ చేస్తే పాక్ గ్రూప్ 8 చేరే అవకాశాలను సూర్యసేన ప్రభావితం చేయగలదు. అమెరికా గత టోర్నీలో పాక్ పై చేసిన మ్యాజిక్ ను రిపీట్ చేసి టీమిండియా ఒక్క మ్యాచ్లో ఓడితే కనుక పాకిస్తాన్ సూపర్ 8కు చేరడం కష్టమవుతుంది.